మన వెనక కింద ఉంది కదా అది కాదు మంచి తిరిగింది మరి నైట్ నేను కూడా వేసిన దోసిపోయింది పెద్ద పని వచ్చిందంట నేను చూస్తూనే ఉంటా చెప్తూనే ఉంటా ఆడ పక్కన ఉంటుంది దేవరా కోడి పిల్లని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. నేను కడతా కన్నా 50 ఇరా మళ్ళీ 250 ఇచ్చేది తర్వాత సరిపోవన్న మళ్ళీ ఆడ మరి నీకు ఇచ్చేది కాదు నీకు అబద్ధం అన్న కాదరా నువ్వు ఇచ్చేది నేను ఇయ్యలేనా అదా దొంగదాపా 6000 కట్టాలి ఇప్పుడు చెల్లిగాడ చెప్పినా ఓకే మరి ఇట్లనే పడకపోయి ఇవ్వాలి అది ఫ్రెండ్స్ ఒక్క 10 నిమిషాలు ఆగండి దెంగుతాయి నైట్ చేస్తాను కాదా బిల్ పాట ఉందంటే ఎంత పడ్డాడు ఏదన్నా బిల్ పాట ఉందంటే ఎంత పడ్డాడు ఒక్క నిమిషం సెల్ ఆపేస్తే హ్యాపీ కాదురా ఎంత పడ్డాయి చెప్పరా 500 ఇస్తారన్నాడు 500 కాదురా 3 నైటీలు తీసుకోరా 250 తీసుకోరా అన్న 250 ఇచ్చి ఎంత పడ్డాయి అన్నది నాకు అది బంద్ చేయబా దీనికి ఏమవుతుంది అది బంద్ చేసి ఒకసారి లెక్క కొడతాం లెక్కింది అంటే అల్లా కొడతాం క్యాలిక్యులేటర్ పట్టుకురా నా దగ్గర ఉంది అయ్యా క్యాలిక్యులేటర్ పట్టుకురా చిన్న బుక్ ఉండే కదా బుక్ ఉంది అలా రాయలేదు వాళ్ళు రాసుడు పక్కన పెట్టుకుంది రాసుడు కొంచెం క్యాలిక్యులేటర్ వానికి 300 పెట్టా వానికి 300 పెట్టా నేను డబ్బులు ఇచ్చిండో లేదో ఎమ్మటే వచ్చిండు ఎంత పడ్డాయి నీకు ఐడియా ఎంత ఇచ్చింది చెప్తాను అన్న 1000 పోనీ అన్న 1000 పక్కన పెట్టి 3000 ఇచ్చిండు ఎకరానికే అమ్మా గొడవ పెట్టుకున్నా అన్న నేను గొడవ పెట్టుకున్నా డబ్బులు కానీ ఎకరం 10 గుంటలు అని చెప్పిరాట మీరు ఏంది మీ కథ ఏంది మీరు ఏదో తీసుకోవచ్చు రూపాయలు తక్కువ ఎక్కువ తీసుకోవచ్చు ఏదేదో మాట్లాడారు అని ఇప్పుడు 1 ఊరు దాకా మోసం చేశారు రైతులు కూలోళ్ళని నీకు పుట్టింది రోగం మామే శంకరయ్య వచ్చిన్నాడు కదా సార్ మొత్తానికి వచ్చిన్నాడు కదా అది చూసుకో నేను తీసుకుంటాను మరి అదే నువ్వు తీసి ఇచ్చినావు అన్నా నీకు అర్థం కావట్లే 100 పక్కన పెట్టు మన లెక్క చూడు అంటాను అదొకసారి ఆఫ్ చేసి నాకు చెల్లిస్తే నీకు పెడతా నాకు లెక్క రాదు క్యాలిక్యులేటర్ వచ్చిందనుకో 7 అనుకో 2200 ఇస్తే మనిషికి 600 వస్తాయిరా అవునయ్యా మరి అసలు ఎంత పడ్డా మీకు ఏం చెప్పారు అందరూ మంచిగా ఇప్పటిదాకా ఉన్నది గుర్తురాట్లేదు 600 పడి అంటే నాకే ఉంది అన్న తింటే మనమే తింటాం అంటే మనమే ఇవన్నీ ఎందుకు కొద్దిగా నాకు 500 ఇచ్చిన 3 ఐడీలు తీసుకురాను సరే అక్కడ వాడు తీసుకోలేదని చెప్పినాడు ఫోన్ 600 పడి అంటే నాకే ఉంటుంది వాడు కట్ చేయలేదు వాడు కట్ చేయలేదు మరి నేను 2 నైటీలు తీసుకుంటే సరిపోదు కదా 2 నైటీల కాడ పెద్ద గొడవ అవుతుంది ఫ్రెండ్స్ అది కాదురా మరి ఇప్పుడు 600 పడ్డాయి అనుకో మళ్ళీ 600 400 ఇచ్చింది కదా నాకు 250 ఇచ్చింది 600 250 మరీ దారుణం దారుణం అప్పటికి వీడు అన్నారా 500 తీసుకోవన్నా తర్వాత చూసుకుందాను 500 లాగేది 3 నైటీలు కూలీ డబ్బులలో డిస్కౌంట్ కూడా ఇచ్చిండు అయినా మోసం చేసిండు ఈ వ్యక్తి
తర్వాత చూసుకుందాం. 500 ఇస్తే 3 నైటీలు తీసుకోరా అంటే ఆడ కడిగేసిండే ఆడ కడిగేసి 390 తీసుకుంటే తీసుకో కానీ అంత దారుణం చేసి ఎట్లా ఫ్రెండ్స్? నిన్నే అడిగేది నువ్వే గదే మరి ఎచ్చుడంటే కానీ అసలు లెక్కలేదు కానీ ఫస్ట్ అయిపోయింది ఇక. క్లారిటీ కాదు నరేసు, ఇక నేను వాడుకొని బొచ్చులేదు అన్నా. లాస్ట్ 150 ఇచ్చిర్రా మిగిలితే పాపం. 150 కూడా తెంగినాయి మరి. 150 కూడా తెంగి నేను ఏమని చెప్పి ఇచ్చిర్రా లాస్ట్. ఏడా సంగీతే మళ్ళీ 100 అంటారు, మళ్ళీ నేనే 50 వేయాలి. మళ్ళీ సంగీత 150 కడిగే అది కట్ చేసి చూడట పోయి అది తెంగింది మరి నా మీద పడ్డది. 30 తెంగింది అదే తెంగింది మరి నేనేం చేయాలి? అక్కడ తెంగినాయి పాలకొట్టు కాడ తెంగినాయి. ఆలంగి కూడా ఎక్కనే పోతాను లెక్క మాత్రం అట్లా జూన్ కాడ చెప్తే ఎవరు కలితే నేనే పంపించింది. మొత్తం నువ్వే పంపిస్తానా? 3,500 ఇంటికి పట్టకపోలే, ఇంటికి రూపాయి పోలే, మొత్తం పోపించుడే. లాస్ట్ కి పిక్ అవుతాను. లాస్ట్ పిక్ 2 రోజులు శని కాడ పడుకుంటే 3 రోజులు ఎవరు నైట్ పోతుంది ఆగవాలండి. మామూలుగా మొన్న నేనే అరే ఇట్లా సంగతి అంటే అమ్మటే ఇప్పుడు నైట్ కూడా వాటర్ దాగి వచ్చిన మరి ఎత్తులు తెంగింది ఎందుకు మరి అక్కడికి? అరే వాటర్ తాగిన తర్వాత నువ్వు కనపడ్డావు. 90 ఇప్పిరా అన్నారు, మొత్తం రా అన్న. నువ్వు ఇప్పితే పిలుస్తావని నమ్మకం నాకు. ఇప్పిపోయినాడు ఫ్రెండ్స్, ఇలా గొడవలు లేవు, ఏం లేవు, తగాదు లేవు, ఏం లేవు. ఇప్పించిన గొప్పతనం ఇప్పిరా అన్న. ఏదేమైనా మంచితనం గొప్పతనం, మంచి మానవత్వం. ఇజ్జత్ మానవ ఉన్నోడైతే ఆ మాట మాట్లాడు. ఇజ్జత్ మానవం ఉంటే మంచి మానవత్వం గురించి అస్సలు మాట్లాడు. ఇజ్జత్ మానవం ఇంతసేపు అయిపోయింది. ఇజ్జత్ మానవం ఇంత ముందు అయిపోయింది. శివునెత్తున్నోడే ఇలా మాట్లాడతాను. శివునెత్తుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏంటంటే బా అన్న గుడ్లున్నా అన్న, మనకు మనం ఎంత తిరిగిన ఏం కాదు కానీ గుడ్లు డిన్నర్ 4 డిన్నర్ ఉన్నదా?